హాయ్ అండి. ఈ 7 కప్ స్వీట్ ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, నాది గ్యారంటీ. ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వందలకు వందలు పెట్టి బయట కొనే బదులు ఇలా హైజీనిక్గా మనం ఇంట్లో చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీని చేసుకోవచ్చండి. మనకి చాలా తక్కువ ఖర్చులో 50 రూపాయల్లోనే అయిపోతుంది ఈ స్వీట్ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అలాగే రక్షాబంధన్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఏదైనా స్వీట్ రెసిపీ చేసుకోవాలనిపిస్తుంది కదా, ఒకసారి ఈ స్వీట్ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేటు, రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా అయితే రెసిపీకి అయితే కావాల్సినవి అయితే ఇవ్వండి. ఫస్ట్ అయితే ఇక్కడ 1 కప్పు నేను ఈ చిన్న కప్పుతో క్వాంటిటీ తీసుకున్నాను. మీరు కూడా ఈ రెసిపీ చేసుకోవాలనుకుంటే ఒక స్మాల్ కప్ తీసుకుని ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడైతే శనగపిండి 1 కప్పు, నెయ్యి, అలాగే పచ్చి కొబ్బరి, అలాగే పాలు, అలాగే డ్రై ఫ్రూట్స్ 1 కప్పు. ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పుతోనే తీసుకున్నాను. ఇప్పుడైతే దీనైతే మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఈ బాదం పప్పు అలాగే దీంట్లోని మీకు జీడిపప్పు యాడ్ చేశాను 1 కప్పు, ఈ కప్పుతో అనమాట. ఈ కప్పుతో యాడ్ చేసుకుని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఉంచుకోండి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోని మనం కప్పు శనగపిండి అయితే తీసుకోవాలి. ఈ కప్పు శనగపిండి ఇలాగా మంచిగా సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నెయ్యి అది ఫస్ట్ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. ఫస్ట్ ఈ విధంగా పిండిని అయితే మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా ఇప్పుడైతే 1 కప్పు కొబ్బరి తురుము అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మీరు పచ్చి కొబ్బరి తురుము అయినా లేదంటే ఎండు కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పచ్చి కొబ్బరి తురుము వేసినప్పుడు ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. దాంట్లో ఉన్న తేమ అంతా పోయి మంచి మనకి అరోమా వచ్చేంత వరకు ఈ విధంగా డ్రైగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయిపోవాలి. అదే ఎండు కొబ్బరి అయితే ఒక 2 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 1 కప్ వచ్చేసి పాలు అయితే తీసుకున్నా, 1 కప్ వచ్చేసి నెయ్యి తీసుకోవాలి. ఇక్కడ నెయ్యి వేసుకోవడం వల్ల ఈ టేస్ట్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ 2 కప్స్ అయితే పంచదార అయితే వేసుకోవాలి. అసలైతే యాక్చువల్గా దీంట్లోని ఈ స్వీట్లో మనం డ్రై ఫ్రూట్స్ అనేది దంచుకుని పెట్టుకున్నాం కదా, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ పొడి కూడా వేసేసుకుని కలుపుకోవాలి. నేనేం చెప్దాం అనుకున్నానంటే దీంట్లో స్వీట్లోనైతే 3 కప్స్ అయితే 7 కప్స్ స్వీట్లో 3 కప్స్ స్వీట్ అయితే పంచదార అయితే వేస్తారు. అలా కాకుండా 2 కప్స్ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలా ఎక్కువ స్వీట్ అయిపోతుంది, ఈ స్వీట్ సరిపోతుంది ఈ క్వాంటిటీకి. ఇప్పుడైతే మనమైతే ఇది మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని విధంగా కలుపుకుంటే మనకి బాగా కలిసి పంచదార అనేది మెల్లగా మెల్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మెల్ట్ అయ్యేంత వరకు మనమైతే కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాల వరకు కలుపుకోవాలండి. దీన్ని కలుపుకుంటూ ఉంటే మనకి అడుగు పట్టకుండా ఈ విధంగా మంచిగా రెడీ అవుతుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి కొంచెం నొరగ వస్తుంది కదా, ఈ విధంగా మనకి మెల్లగా ఆ షుగర్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి కరిగించుకోవాలి. ఇవన్నీ కలిపేసుకుని ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. శనగపిండి, కొబ్బరి, పాలు వీటన్నిటిని వేస్ట్ చేస్తున్నాం కాబట్టి నెయ్యితో అయితే ఇంకా చేసే స్వీట్ ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈ విధంగా మనకైతే కొంచెం మెల్ట్ అయింది చూసారు కదా, జారుడిగా ఈ విధంగా మనకి అవుతూ ఉంటుంది. మనకి ఇది కొంచెం దగ్గర పడుతూ ఉండాలి. మొత్తం మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. ఈ లోపు అయితే మనమైతే ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకోండి. మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు, ఫ్లాట్గా ఉన్నదైనా తీసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే ఇక్కడ బాక్స్ అయితే తీసుకున్నా, దాంట్లో నెయ్యి అనేది రాసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి దగ్గరికి అయ్యి కొంచెం చిక్కదనం అనేది వచ్చింది కదా, ఈ విధంగా మనకు వస్తున్నప్పుడు మీరు కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే నేను ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకున్నాను, అంటే కొంచెం పసుపు వేసేసుకున్నాను న్యాచురల్గా ఉంటుందని. అదేం స్మెల్ ఏమి రాదండి, మామూలుగా కలర్ అయితే మంచిగా వస్తుంది ఎల్లో కలర్ కింద. ఇక్కడ వచ్చేసి యాలకుల పొడి లాస్ట్లో 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. పట్టుకుంటే ఈ విధంగా మనకి ముద్ద కింద అవ్వాలన్నమాట. ఆ విధంగా అయితే మనకి సరిపోతుంది. కొంచెం
ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్యాన్లోని ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదండి. దీన్ని ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు బాక్స్లోని వేసేసుకోవాలి. ఇంకొంచెం గట్టి పడితే మనకి బాగా గట్టిగా అయిపోతుందండి, తినడానికి అంత బాగోదు, కాబట్టి చూసుకోండి. ఇక్కడైతే ఈ విధంగా మొత్తం అంతా నేనైతే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఈక్వల్గా ప్రెస్ చేసుకోండి. ఆ తర్వాత మనకి ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి పైన వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని అయితే కూల్ అవ్వాలి, మొత్తం చల్లారేవాలి. ఇలా చల్లారిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పీసెస్ కింద అనేది కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకొని మొత్తం పూర్తిగా చల్లారేలోపు మనకి పీసెస్ ఈజీగా వచ్చేస్తాయి తీసినప్పుడు. మనం ఈ విధంగా తీసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.